హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు అంటే అందరికీ ప్రత్యేకం. ముఖ్యంగా అటు హాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు సినిమా నటులు ఎవరైతే ఉన్నారో వారు క్రిస్మస్ న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని వారి అభిమానులు ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దాంట్లో భాగంగానే ప్రతిసారి బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అందరూ వాళ్ళు క్రిస్మస్కి పిక్స్ పెడుతుంటారు, క్రిస్మస్ ట్రీ దగ్గర, కేక్స్ దగ్గర, శాంటా దగ్గర. సో అలాగే న్యూ ఇయర్కి ఇక్కడ వెకేషన్కి వెళ్తుంటారు, ఒక్కో సిటీ అంటే విదేశాలకు వెళ్తుంటారు నటులు. సో ఈసారి మాత్రం అల్లు అర్జున్ న్యూ ఇయర్ వేడుకలకు దూరం కాబోతున్నాడు. కారణం ఏంటో మనందరికీ తెలుసు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది, తర్వాత కేసులు నమోదయ్యాయి, జైలుకి వెళ్ళాడు, మధ్యంతర బెయిల్ మీద బయట వచ్చాడు. బెయిల్ కండిషన్ ప్రకారం ఇప్పుడు ఆయన విదేశాలకి వెళ్ళకూడదు. టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్. గతంలో చూసుకుంటే అల్లు అర్జున్ ముఖ్యంగా క్రిస్మస్కి చాలా సందడి చేసేవాడు. క్రిస్మస్ చెట్టు కూడా అల్లు అర్జునే దాన్ని డెకరేట్ చేసేవాడంట. ఈ విషయం ఎవరో కాదు, ప్రభాసే స్వతహాగా చెప్పాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్రభాస్ని ఎప్పుడు చూసినా సార్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒకటే మాట, 6 అడుగుల బంగారం. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. నాకు చాలా ఇష్టం. అండ్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ పెడతాను అనమాట. దాని డెకరేషన్ అంతా నేనే చేస్తాను. సో ఎవరో చెప్పినట్టున్నారు బన్నీ ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తారని. యూరప్ నుంచి వచ్చిన అద్భుతమైన బాక్స్, అందులో చాలా ఫైన్ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ తను పంపించాడు అనమాట. నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తాను చూసాను, ఏదో షాప్లో చూసాను, చాలా బాగుంది, అందుకని ఇంత పెద్ద బాక్స్ పంపించాడు. వెరీ స్వీట్ మెమరీ. అండ్ నాకు బేసిక్లీ చెట్లు అంటే ఇష్టం, ఆయన కూడా చెట్లు అంటే బాగా ఇష్టం. సో చూసారు కదా, ప్రభాస్ అల్లు అర్జున్కి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి యూరప్ నుంచి ఆ బాక్స్ తెప్పించాడనమాట. ఆ డెకరేషన్ ఐటమ్స్ ఏదైతే వస్తువులు ఉంటాయో అల్లు అర్జున్ కోసం యూరప్ నుంచి తెప్పించాడు ఆ గిఫ్ట్స్ అవన్నీ. సో ఈ రేంజ్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాడు బన్నీ. మరికొన్ని పిక్స్ చూద్దాం. బన్నీ క్రిస్మస్ న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ ఫోటోలో చూస్తే అల్లు అర్జున్ మధ్యలో ఉన్నాడు, పక్కన రామ్ చరణ్, మిగతా మెగా హీరోలు చాలా మంది ఉన్నారు దీంట్లో. సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు, అల్లు శిరీష్ ఉన్నాడు, వైష్ణవ్ తేజ్ ఉన్నాడు, అలాగే అందరూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ వారితో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడు ప్రతి ఇయర్ ఈ విధంగా జరుపుకుంటుంటాడు అల్లు అర్జున్. కానీ ఈసారి మాత్రం ఆ వేడుకలకు దూరం అయ్యాడు అల్లు అర్జున్. కారణం ఏంటంటే అది అందరికీ తెలిసిందే. ఇంకొక పిక్ చూద్దాం. బహుశా ఇది కూడా అల్లు అర్జున్ డెకరేట్ చేసిందేనేమో, అంటే క్రిస్మస్కి సంబంధించి. అంటే అది వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది, ఎందుకంటే కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అది డెకరేట్ చేస్తున్న టైం అనుకుంటా, మేబీ అది డెకరేషన్ టైంలో వాళ్ళ ఫోటో దిగాడనమాట క్రిస్మస్ ట్రీ తోటి. అంటే అంత ఇంట్రెస్ట్, అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడు క్రిస్మస్. కానీ మరి ఈసారి మాత్రం దూరం కావాల్సి వచ్చింది సెలబ్రేషన్స్కి. ఇక క్రిస్మసే కాదు, ఇక న్యూ ఇయర్ వేడుకలకు కూడా. న్యూ ఇయర్కి సంబంధించి ఏం చెప్పాలంటే ముఖ్యంగా అందరూ బయట కంట్రీస్కి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్కి ఇది ఎప్పటి నుంచో ట్రెండ్గా వస్తుంది. ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి, అలాగే బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా మిగతా వేరే ఇండస్ట్రీలో అయినా వాళ్ళకు హీరోలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. రీసెంట్గా మనం చూస్తే ఇప్పుడు పుష్ప 2లో నటించిన హీరోయిన్ రష్మిక మందాన విజయ్ దేవరకొండతోటి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళింది. అంటే వెకేషన్కి, న్యూ ఇయర్ వెకేషన్కి సంబంధించి ఆ ఫొటోస్ అందరూ చూశారు, వీడియోస్ కూడా. అక్కడ ఫొటోస్కి కూడా వాళ్ళు ఫోజులు ఇచ్చారు ఎయిర్పోర్ట్లో. సో అల్లు అర్జున్ కూడా ఎప్పుడు న్యూ ఇయర్కి ఎక్కడో ఈ బయట కంట్రీకి వెళ్తుంటాడు. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు జరిగింది. కాబట్టి మరి ఈసారి న్యూ ఇయర్ మరి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు అల్లు అర్జున్? ఎందుకంటే ఎందుకంటే ఇంత భారీ సక్సెస్ వచ్చింది కదా, అందరిలో ఆ డౌట్ తలెత్తుతుంది. ఎందుకంటే ఇంత భారీ సక్సెస్, ఎందుకంటే బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా మొత్తం ఇండియా వైడ్ ఇంత పెద్ద హిట్ ఇప్పటివరకు ఏ సినిమా కాలేదని అందరూ అంటున్నారు. అలాంటి టైంలో సెలబ్రేషన్స్ లేవు, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది. మధ్యంతర బెయిలు, అటు సైడ్ ఏమో బాబు కోమాలో ఉన్నాడు హాస్పిటల్లో, అతను కూడా అల్లు అర్జున్ ఫ్యానే, శ్రీతేజ్. అతని
శ్రీతేజ్ వాళ్ళ మదర్ చనిపోయింది. ఈ టైంలో అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అని ఆయన కూడా అందరూ గైడ్ చేసినట్టయితే తెలుస్తుంది. మరి చూద్దాం, అటు శ్రీతేజ్ కోలుకోవాలని అందరం కోరుకుందాం, ఆ దేవుణ్ణి కోరుకుందాం, అలాగే అల్లు అర్జున్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుందాం. అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అనే కాకుండా మెగా ఫ్యామిలీలో కూడా ఎప్పటి నుంచో ఉన్నతను. మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని లైక్ చేస్తుంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ మొదలుకొని సంక్రాంతి వరకు కూడా అన్ని మెగాస్టార్ ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఆ పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళి కూడా పిల్ల పాపలతోటి ఆనందంగా గడుపుతాడు, సందడి చేస్తాడు. ఆ పిక్స్ వీడియోస్ మనం అందరం ఎన్నో సార్లు చూసాం. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా అంటే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడన్నట్టు వార్తలు రావడం, అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఫ్యాన్స్ ఒకరిపైన ఒకరు ఫైర్ అవ్వడం, ఆ మధ్య అప్పటి నుంచి పెద్దగా కలుసుకోలేదు, ఎలాంటి విజువల్స్ అయితే రాలేదు. మరి చూద్దాం ఈసారైనా ఈ న్యూ ఇయర్ కైనా మరి అల్లు అర్జున్ అంటే ఈ న్యూ ఇయర్ కైనా అని కాదు, ఈ న్యూ ఇయర్కి మరి అల్లు అర్జున్ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాడా లేకపోతే ఇంట్లోనే ఉంటాడా చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.